కరప్షన్ అని చెప్పేసి. ఆ తర్వాత ఉద్యోగులందరూ చంద్రబాబు గారికి ఎందుకు వ్యతిరేకమయ్యారు? డబ్బులు మీరు తింటున్నారు, మీ నాయకులు కూడా. మీ నాయకులు 100 రూపాయలు తింటే అందులో మాకు 10 రూపాయలు ఇస్తారు. మేమందరూ జీవితకాలం మా కెరీర్లన్నీ నాశనం చేసుకోవాలా, మీ వాళ్ళేమో దర్జాగా ఉంటారా అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యతిరేకించబట్టినే కదా 10 ఏళ్ళు అధికారంలోకి రాలేదు. మళ్ళీ ఆ ఉద్యోగుల్ని సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో జగన్ పట్టించుకోకపోవడం, చంద్రబాబు నాయుడు పట్టించుకోవడంతోనే కదా 14 అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆ ఉద్యోగులకి సంబంధించి అదే పద్ధతి ఫాలో అవ్వబట్టినే కదా 19లో వాళ్ళు ఓడగొట్టింది. అయితే మొన్న జగన్ వేధించబట్టి ఆ ఉద్యోగులు వీళ్ళకి సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ వేధించడం అనేటటువంటిప్పుడు అప్పుడు సూపర్లో ఉంటుంది, రోజు అప్పుడు పోలీస్ అధికారి సూపరు, చంద్రబాబు సర్కారు సూపరు, ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హైలైట్ చేసేటటువంటి. ఆ హైలైట్టే వీళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అది మిగతా సెక్షన్లలో వేధింపు కింద ఫీల్ అవుతారు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో అద్భుతమైనటువంటి రహదారులు కట్టించాడు. రైల్వే స్టేషన్ ఏడ చూసినా కనబడుతుంది ఆ పరిపాలన ఏంటి అన్నటువంటిది. అలాగే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? ఇచ్చారు. అట్లాగే అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నాడు. దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 240 సీట్లకు ఎందుకు వచ్చింది?